కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఇవాళ జమ్మూ కాశ్మీర్ పర్యటనకు వెళ్లనున్నారు. 2 రోజుల పాటు అక్కడి పరిస్థితులను పరిశీలిస్తారు. ఆపరేషన్ సింధూర్ తర్వాత మొదటిసారి అమిత్ షా కాశ్మీర్కి వెళ్తున్నారు. పహల్గాం ఉగ్రదాడి అనంతరం అక్కడ పర్యటించిన హోంమంత్రి ఇవాళ రేపు పూంచ్లో పర్యటిస్తున్నారు. అమిత్ షా 2 రోజుల పర్యటనలో జాతీయ భద్రత, సరిహద్దులోని పరిస్థితులపై స్థానిక పోలీసు యంత్రాంగం, భద్రతా దళాలతో సమీక్షిస్తారు. జులైలో ప్రారంభం కానున్న అమర్నాథ్ యాత్రకు భద్రతా దళాలు రెడీగా ఉన్నాయి. వాటి ఏర్పాట్లను కూడా అమిత్ షా సమీక్షిస్తారు. అమర్నాథ్ యాత్రకు ప్రతి ఏటా లక్షలాది మంది భక్తులు వస్తుంటారు. ప్రతి ప్రాంతంలో ఇటీవల ఉగ్రవాద బెదిరింపులు వచ్చాయి. దీంతో యాత్రకు భద్రత కీలకాంశంగా మారింది. అమర్నాథ్ యాత్ర భద్రత కోసం 581 కంపెనీల కేంద్ర సాయుధ పోలీస్ బలగాలను మోహరించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో సీఆర్పీఎఫ్, సీఐఎస్ఎఫ్, బీఎస్ఎఫ్, ఐటీబీపీ, ఎస్ఎస్బీ చెందిన 42,000 మంది జవాన్లు యాత్రలో భద్రతను పరిశీలిస్తున్నారు. పహల్గాం ఉగ్రదాడి అనంతరం భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్ సందర్భంగా కొన్ని కంపెనీల బలగాలు జమ్మూ కాశ్మీర్లో ఇప్పటికే మోహరించాయి. మిగిలిన 424 కంపెనీల భద్రతా సిబ్బంది వెంటనే విధుల్లో చేరాలని కేంద్ర హోంశాఖ ఆదేశించింది. అమర్నాథ్ యాత్ర జూలై 3న మొదలై ఆగస్టు 9న ముగుస్తుంది. మొత్తం 38 రోజుల పాటు యాత్ర కొనసాగనుంది. ఇక్కడికి వెళ్లడానికి అనంతనాగ్ జిల్లాలోని పహల్గాం, గాందర్బల్ జిల్లాల్లోని బల్తల్ మీదుగా 2 మార్గాలున్నాయి. ఏప్రిల్ 22న పహల్గాంలో పర్యాటకులపై ఉగ్రదాడి జరిగిన నేపథ్యంలో అమర్నాథ్ యాత్ర కోసం కేంద్రం కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టింది.